అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. క్షయవ్యాధి రహిత సమాజం కోసం విస్తృతంగా కృషి, సమష్టి కృషితో నివారణ సాధ్యమన్న టీబీ కంట్రోలర్ రాణి సంయుక్త. సకాలంలో పన్నులు చెల్లించండి, మొండి బకాయిలు చెల్లించుకుంటే కఠిన చర్యలు తప్పవన్న పుర కమిషనర్ వర్మ. మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పు కణిక, విప్లవ పతాక భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వాటి ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను చూద్దాం. క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి అన్ని విధాలుగా సమష్టి కృషి చేస్తున్నామని, అవగాహనతో టీబీని నివారించవచ్చని జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ టి రాణి సంయుక్త పేర్కొన్నారు. జిల్లా ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పిస్తూ పలు విధాలుగా చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రత్యేక సర్వేలు నిర్వహించడం ద్వారా ఉత్తమ సేవలు అందించారని వెల్లడించారు. మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించబోయే కార్యక్రమాల గురించి ఈరోజు స్థానిక టీబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి 2025 నాటికి క్షయవ్యాధి లేని సమాజాన్ని నిర్మించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ టి రాణి సంయుక్త తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగుతుందని వివరించారు. అబౌవ్ 99% ప్రతి టీబీ పేషెంట్కి హెచ్ఐవి టెస్ట్ జరుగుతూ ఉంది. మనం డయాబెటిక్ కూడా డయాగ్నోస్డ్ టీబీ పేషెంట్కి డయాబెటిక్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నాము. అది కూడా మనము 90% వరకు మనం అచీవ్గలుగుతున్నాము. మనకి పర్సంటేజ్ 12 to 15% ఉంది. అంటే టీబీ పేషెంట్లో డయాబెటిక్ పర్సంటేజ్ 12 to 15% ఉంది మన డిస్ట్రిక్ట్లో. ఇవి మన టీబీ పేషెంట్లో హెచ్ఐవి 3% ఉంది. అదే టీబీ పేషెంట్లో డయాబెటిక్స్ 12 to 15% ఉంది. టీబీ పేషెంట్ హెచ్ఐవి టెస్టింగ్ ప్రతి టీబీ పేషెంట్ డయాబెటిక్ టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా స్మోకర్లు కిడ్నీ డిసీజెస్, ఆల్కహాల్స్ కూడా చేస్తున్నాము. ఇంకా ఇంటెన్సిఫై చేయాలి. ఆల్రెడీ మనం అనుకున్న గోలు హెచ్ఐవిలో డయాబెటిక్లో రీచ్ అయ్యాము. మేము ఇప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేస్తాం. స్మోకర్స్, ఆల్కహాల్స్, కిడ్నీ డిసీజెస్, వీళ్ళలో ట్యూబర్కులోసిస్ పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఎంతమంది ఉన్నారు, ప్రతి టీబీ పేషెంట్కి ఈ స్మోకింగ్ హిస్టరీ, ఆల్కహాల్ హిస్టరీ తీసుకొని వాళ్ళల్లో ఇదిగా ఎంత పర్సంటేజ్ ఉంటుందో మేము 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల అనగా మార్చి 31లోగా ఆస్తి పన్నులను, కుళాయి పన్నులను, ఇతర పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రజలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ కోరారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మార్చి 31 దాటిన నాటి నుండి అపరాధ రుసుము విధించబడుతుందని తెలిపారు. కావున ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 31లోగా పన్నులను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించగలరని కోరారు. మొండి బకాయిదారులకు తగు నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 22 ఆర్థిక సంవత్సరం సంబంధించి నగరపాలక సంస్థకి చెల్లించవలసినటువంటి ఆస్తి పన్ను బకాయిలన్నీ కూడా ప్రజలందరూ చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటివరకు మనకి 55 కోట్లు లక్ష్యం మనకి రావాల్సినటువంటి పనులు, కరెంటు, ఎరీరు అన్నీ కూడా కలుపుకొని, అయితే దాంట్లో ఇప్పటివరకు కూడా 32 కోట్లు మాత్రం ఇప్పటివరకు కలెక్షన్ చేయడం జరిగింది. మిగిలిన బకాయిలన్నీ కూడా ప్రజలు ఈ నెలాఖరులోపు చెల్లించి ఈ పెనాల్టీస్ నుండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెనాల్టీలు పెరుగుతాయి కాబట్టి తప్పించవలసిందిగా కోరుతున్నాము. రెండవది, మీరు ఇక్కడ చెల్లించినటువంటి పన్నులన్నీ కూడా నగరపాలక సంస్థ అభివృద్ధికే లోకల్లోనే ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా చెల్లించవలసిందిగా నేను కోరుతున్నాను. మొండి బకాయిదారులు ఉన్నట్లయితే వాళ్ళకి లీగల్ నోటీసులు ఇస్తున్నాము. అదేవిధంగా జప్తు చేసేటువంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. నీటి పన్ను, ఆస్తి పన్ను రెండు కూడా వెంటనే చెల్లించి మీ పట్టణాభివృద్ధికి, మీ నగరాభివృద్ధికి మీరు కూడా
చేయూతనవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. విజయనగరం తహసీల్దార్గా సిహెచ్ బంగారాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కొత్త వలసలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన పదోన్నతిపై విజయనగరం బదిలీ అయ్యానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. మండలంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి పారదర్శకంగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. చేస్తూ డిప్యుటేషన్పై ల్యాండ్ ఎక్విజిషన్ 130 CD చేస్తూ ఎడహాక్ ప్రమోషన్ ద్వారా శ్రీ జిల్లా కలెక్టర్ గారు నన్ను విజయనగరం తహసీల్దార్గా నియమించారు. నేను ఈరోజు ఎడహాక్ తహసీల్దార్గా విజయనగరంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి తాలూకా సమస్యలను వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ ఈ మీడియా ప్రతినిధుల ద్వారా తెలియపరచుకుంటున్నాను. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయనగరం తోటపాలెంలోని ఏజెల్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్లేస్మెంట్ అధికారి భాస్కర్ తెలిపారు. ఈరోజు వాజీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ హెట్రో డ్రగ్స్ సంస్థలో జూనియర్ కెమిస్ట్, ట్రైనీ వంటి 200 కొలువులకు మేళా నిర్వహించనున్నారని, బీఎస్సీ, ఎంఎస్సీ, ఐటీఐ విభాగాల్లో 2017 నుంచి 21 సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధించిన 18 నుంచి 27 సంవత్సరాల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా ఈ నెల 24వ తారీఖు 3వ నెల 2022 అనగా గురువారం జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు హెట్రో ఫార్మాసిటికల్ కంపెనీ హైదరాబాద్ లొకేషన్లో వాళ్ళ యూనిట్స్ ఉన్నటువంటి కాజుపల్లి, బొంతపల్లి, చోటుపల్లిలో వేకెన్సీస్ సుమారుగా 200 వేకెన్సీస్ని ఫిల్ చేసుకోవడానికి రేపు హెట్రో ఫార్మాసిటికల్ కంపెనీ హాజరవడం జరుగుతుంది. దీనికి విజయనగరం డిస్టిక్లో ఉండే నిరుద్యోగ యువత, ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఇది. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2017 నుంచి 2017, 2018, 2019, 2020, 2021 సంవత్సరంలో రిలీవ్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు అయ్యి ఉండాలి. వాళ్ళకి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు, ఎంఎస్సీ ఆర్గానిక్ అనలిటికల్, అలాగే ఐటీఐ ఫిట్టర్స్లో రిలీవ్ అయిన క్యాండిడేట్స్కి రేపు ఉద్యోగ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ మేళాకు హాజరయ్యి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సుమారుగా వాళ్ళ శాలరీ అనేది 15,000 నుంచి 22,000 మధ్యలో ఉంటుంది ఇనీషియల్గా. సో ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కోరడం జరుగుతుంది. వెన్యూ ఏజిఎల్ డిగ్రీ కాలేజ్ తోటపాలెం. భగత్ సింగ్ అంటే మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పు కణిక, రెపరెపలాడే విప్లవ పతాక. 1931 మార్చి 23వ తేదీ రాత్రి 7:30 బ్రిటిష్ వారితో ఉరితీయబడ్డారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. తాత అర్జున్ సింగ్ ప్రభావం భగత్ పై ఉండేది. 13 ఏళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపించింది. భగత్ సింగ్ ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టారు. 1919లో జరిగిన జాలియన్ వాలాబాగ్ దురంతం భగత్ సింగ్ లో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసుకు వచ్చాక లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరారు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఒక ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఉత్తరంలో, నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకేం కోరిక లేదు అని రాశారు. ఇంటి నుంచి పారిపోయిన నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరారు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరారు. అక్కడే అతనికి సుఖ్దేవ్ పరిచయం అయ్యారు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని నడిపించారు. పంజాబ్ కేసరి లజపతి రాయ్ మరణం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది.
చెమర్చిన కళ్ళతోనే సాండర్స్ సొంత చూశారు. కసి తీరా కాల్చి చంపారు. హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కావాలని అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురి అయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేశాయ్లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఆ ముగ్గురు చనిపోయే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. అమరవీరులకు వాజీ ఛానల్ జోహార్లు అర్పిస్తోంది. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదాన్ని త్రిప్పికొట్టాలని, భగత్ సింగ్ బాటలో నడవాలని యువతకు సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతూ, నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికంబం ఎక్కిన దేశభక్తుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అమెరికా సామ్రాజ్యవాదానికి భారతదేశాన్ని తాకట్టు పెట్టిన విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ, సుజాత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం 16 ఏళ్ల వయసులోనే తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం అర్పించినటువంటి షహీద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి అమరవీరుల యొక్క ఆశయాలను సాధిస్తామని సిపిఎం పార్టీగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశాన్ని అమెరికాకి, జపాన్కి, జర్మనీకి అనేక దేశాలకు అప్పచెప్తున్నటువంటి మోడీ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా భారత ప్రజలు పోరాడాలి. ఒకప్పుడు ఈ దేశంలో సస్యశ్యామలమైనటువంటి పంట ఉందని చెప్పి గొప్ప అయిపోయేవాళ్ళం. ఈరోజు పంటలన్నీ నాశనం చేసి రియల్ ఎస్టేట్కి భూములన్నీ తాకట్టు పెట్టే విధంగా, కార్పొరేట్ కంపెనీలకి భూములు అప్పచెప్పే విధంగా 3 వ్యవసాయ చట్టాలు తెచ్చినటువంటి మోడీ దుర్మార్గానికి వ్యతిరేకంగా రైతాంగం పోరాడి మోడీ మెడలు వంచింది. అదే స్ఫూర్తితో రేపు 28, 29న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తుంది. మరి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ టెలికాం కానీ, పోస్టులు కానీ, రైల్వే కానీ, ఇన్సూరెన్స్ కానీ సర్వం పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి, దేశ విదేశీ పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టి అమ్మేస్తున్నటువంటి ఈ మోడీ బీజేపీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా పోరాటం చేస్తామని చెప్పి భారత స్వాతంత్ర ఉద్యమకారులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్య డిగ్రీ కళాశాల, మహారాజా డిగ్రీ కళాశాల విద్యార్థులు తెలిపారు. ఈరోజు ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిపై అవగాహన తీసుకురావడానికి ర్యాలీ నిర్వహించామన్నారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు సమాజానికి ఆదర్శప్రాయాలని కొనియాడారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈరోజు సాహిత్య దివస్గా మనం జరుపుకుంటున్నాము. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలాంటి యువత దేశం గురించి ఇంకా ఏదైనా చేయటానికి, అంటే వాళ్ళ గురించే కాకుండా, వాళ్ళ చదువుల గురించే కాకుండా దేశం గురించి కూడా పోరాడాలని, దేశం గురించి కూడా ఆలోచించి ముందుకు రావాలని మేము ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. మేము దేశానికి ఏదైనా అవసరమైతే మాలాంటి యువత మీద దేశ అభివృద్ధి, దేశ డెవలప్మెంట్ అంతా ఆధారపడి ఉంది. కాబట్టి యువత అంతా మేము దేశం గురించి పోరాడతామని నేను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాను. ఈరోజు మన దేశం కోసం చాలామంది త్యాగమూర్తులు, ఎంతోమంది అమరవీరులు అయ్యారు. వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం మార్చి 23న షహీద్ దివస్గా మనం జరుపుకుంటున్నాం. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ రన్నింగ్ అనేది మేము చేసాం. ఇలా మొత్తం విజయనగరంలో కొన్ని ప్లేసుల్లో మేము రన్నింగ్ చేస్తూ ఇక్కడ చేసాం. గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఎంపీటీసీలు కట్టుబడి ఉండాలని విజయనగరం మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు సూచించారు. ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలకు శిక్షణా తరగతులు ఈరోజు విజయనగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు విజయనగరం, గంట్యాడ, జామి గ్రామాల ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. సభ్యులను ఉద్దేశించి ఎంపీపీ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎంపీటీసీలు అంతా తమ అధికారాలు, బాధ్యతలు విస్మరించకుండా సమర్థవంతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ శిక్షణా తరగతుల కార్యక్రమంలో విజయనగరం ఎంపీడీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ 243G 11వ షెడ్యూల్ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చిన
అధికారాలు బాధ్యతలు విధులు మరింత సక్రమంగా ఎంపీటీసీ నిర్వహించి అక్కడ ప్రజలకు గ్రామాలకి మేలు చేయడానికి అభివృద్ధి చేయడం కోసం ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం. వారికి ఉన్న అధికారాలు బాధ్యతలు మరింత సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కనుక దయచేసి ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఈ 2 రోజుల శిక్షణా తరగతుల్లో పాల్గొని మీరు మరింత సమర్థవంతంగా మీ ఎంపీటీసీ బాధ్యతలు నిర్వహించాలని, అక్కడ గ్రామాల్లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మీరు కృషి చేయాలని, సమాజం నవ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలని శిక్షణ ద్వారా కోరుకుంటూ. వేసవిలో ప్రధానమైనటువంటి పంట నువ్వు పంట. ఈ పంట నేలల్లో పండిస్తారు. ఏ రకాలను వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు, తెగులు నివారించడానికి ఎలాంటి జాగ్రత్త వహించాలి అనే అంశాలపై ఏరువాక సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావుతో మా మాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ వేసవి కాలంలోనే ప్రధానంగా పండించే పంటలో నువ్వు పంట అనేది చాలా ప్రధానమైనది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు అని చెప్పి ఏరువాక సంబంధించినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు మన పక్కనే ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా నువ్వు పంటలోని దిగుబడులు సాధించవచ్చు? అసలు ప్రస్తుతానికి నువ్వు పంట అనేది వేసవిలో ఎటువంటి రకాలు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి? ఏ పంటలను పండిస్తే మనకు అధిక దిగుబడులు సాధించవచ్చు అంటారు? వేసవికి వచ్చే ఈ రోజుల్లో ఏదైతే ఈ ఏప్రిల్ నెలలో అదేవిధంగా రానున్న మే నెలలో కూడా పడిన వర్షాలకి తొలకరికి ముందుగా నువ్వు పంటను పండించడం రైతులకు ఆనవాయితీ. ఈ నువ్వు పంటలో రైతాంగం ఏదైతే మంచి నేలలో మనకు ఉండే నేలలను కూడా నువ్వులకు అనుకూలం కాబట్టి తేలిక నేలలో అదేవిధంగా ఈ ఇసుక కలిగిన నేలలో నువ్వు పంట చాలా బాగా వస్తుందండి. నువ్వు పంటకు సంబంధించి రకాల విషయంలో చూసుకుంటే మనకు తెల్లజాతి రకాలు ఉన్నాయి, అదేవిధంగా మన గోధుమ రంగు రకాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా యలమంచిలి పరిశోధనా స్థానం నుంచి వచ్చిన అనేది గోధుమ రంగు రకాలు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంట ఏదైతే ఉందో తెల్ల రంగు సంబంధించి మనం తెలంగాణకి తెచ్చిన రకాలండి. వీటిలో రాజేశ్వరి అని, హిమాని ఈ రకాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి యలమంచిలకు సంబంధించి శారద అని, గౌరీ అనే రకాలు కూడా మనకు ప్రాముఖ్యం చెందిన రకాలండి. ఈ రైతాంగం ఈ వస్తున్న తరుణంలో ఈ వేసవిలో తప్పనిసరిగా వేసవిలో మన ఖాళీ ఉన్న ప్రాంతంలో జిల్లా మొత్తం వేసవి సాగులో ఈ ఏదైతే ఉందో నువ్వుల్లో ప్రధానంగా యాజమాన్యం చేయాలి. ఇకపోతే నువ్వుల విషయంలోకి వస్తే రైతాంగం వెదజల్లే పద్ధతిలోనే నువ్వులు చేస్తారు కాబట్టి 1 కేజీకి 3 అంతలు ఇసుకతో కానీ లేకపోతే మన ఇంట్లో దొరికే నూకలు వరి నూకలతో కానీ కలిపి జల్లుకుంటే మనకి యూనిఫామ్గా ఒకే దగ్గర కాకుండా యూనిఫామ్గా పంట విస్తరిస్తుంది. ఎకరాకి మనకు కావాల్సిన ఈ 2 నుంచి 2.5 కిలోల విత్తనం వరకే కావాల్సి వస్తుంది. విత్తనం ఆశించి ఏమైనా పురుగులు తెగులు సమస్య ఉంటుంది కాబట్టి విత్తనాన్ని ముందుగానే మనం ఇమిడాక్లోపిడ్తో కానీ లేకపోతే ఈ కార్బన్డైజ్తో కానీ విత్తనాన్ని విత్తనం చేసుకుంటే ఆరోగ్యకరమైన మొక్కలు పుడతాయి. తద్వారా మంచి మొక్కల సాంద్రత నిలబడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ నువ్వు పంటలోని కలుపును ఏ విధంగా మనం నివారణ చేసుకోవచ్చు అంటారు? నువ్వు పంటకు సంబంధించి మనం కలుపు విషయంలో రైతాంగం ఏదైతే మనం విత్తిన మొదటి 2 నుంచి 3 రోజుల్లో పెండిమిథాలిన్ మన మార్కెట్లో ఉంటుందండి. స్టాంప్ అనే ఈ కలుపు మందు పెండిమిథాలిన్ అనే కలుపు మందును మనం ఎకరాకి 600 మిల్లీలీటర్ నుంచి 800 మిల్లీలీటర్ల వరకు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి వెనకడుగు వేసుకొని మనం పిచికారి చేసుకుంటే మొదటి రోజుల్లో వచ్చే ఈ ఏదైతే మనకి తుంగ జాతులు కానీ లేకపోతే ఏదైతే మనకు కనిపిస్తున్న ఇతర ద్విదళ బీజాలకు సంబంధించిన కలుపు కానీ పుట్టడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. తర్వాత విత్తిన తర్వాత ఎలాగ మన రైతాంగానికి మన జిల్లాలో గొప్పి పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి 20-25 రోజులప్పుడు ఒకసారి తేలికగా గొప్పి పెట్టి దానికి వాతావరణంలో వర్షం వచ్చిన రూపాయన వచ్చినా కానీ లేకపోతే తేలిక తడి కానీ పెట్టుకుంటే కంపల్సరీగా మనకు మంచి దిగుబడులు మనకు ఈ కలుపు లేకుండా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నువ్వు పంట అనేది అధిక దిగుబడులు రావడానికి ఏ విధమైనటువంటి ఎరువులు ఉపయోగిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఎరువుల విషయంకి వస్తే నువ్వు పంటకు సంబంధించి సంపూర్ణ ఎరువు అంటామండి. ఏదైతే ఈ జిల్లాలో మనం చూస్తున్న ప్రధాన గ్యాప్ ఏంటంటే మనం చూసిన యాజమాన్య లోపం ఏంటంటే నువ్వు పంటల్ని ఎరువులు వేయకుండా జస్ట్గా ఏదో గాలి వాటకు జల్లేసే కార్యక్రమం ఉంది కాబట్టి నువ్వులో ఎరువుల యాజమాన్యం కంపల్సరీ చేయాలి. ఎరువుల విషయానికి వస్తే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చెప్తాం. అది సంపూర్ణ ఎరువు. ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది, దాంట్లో సల్ఫర్ ఉంటుంది, ఇతర అన్ని ఏదో నూనె జాతుల పంట కాబట్టి నూనె బిందులకు కావాల్సిన నూనెల తయారీకి కావాల్సిన సల్ఫర్ కూడా లభ్యమవుతుంది కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరాకి తప్పకుండా 4 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాల్సిన అవసరం. దాంతోపాటు యూరియా పొటాష్ ఎరువులను కూడా ఏదైతే మనకు రికమెండేషన్ ఇచ్చారో అంటే ఒక 16 కిలోలు తగ్గకుండా నత్రజని ఎరువుల్ని, ఒక 8 కిలోలు తగ్గకుండా భాస్వరం, 8 కిలోలు తగ్గకుండా పొటాష్ ఎరువులు రికమెండేషన్ ఉంది. ఏదైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని మనం చివరి దుక్కులో వేసినా పైపాటుగా ఒక 20 నుంచి 30 రోజులు తేలిక తడి పెట్టిన తర్వాత ఇమీడియట్గా తేలిగా తడి పెట్టడం కూడా చాలా రిస్క్ అండి దీంట్లో. ఏదైతే మనకి ఇసుక నేలలో ఉంటుంది కాబట్టి తడి పెట్టాలనుకుంటే పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ చేసి 11-12 గంటలకు తడి అయిపోయిన తర్వాత
మళ్ళీ ఏదైనా నీరు అక్కడ నిలబడిపోతే దాన్ని కాలువలు తీసేయడం చేసేసి 2-3 అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి పైపాటుగా వేయాల్సిన 8 కిలోల నత్రజని అంటే సుమారుగా మనం ఒక 16 నుంచి 20 కిలోల నత్రజని వేస్తేనే మొక్కలు ఉంటాయి. లేకపోతే నీరు కట్టడం విషయంలో ఉండే రిస్క్ కొద్దీ చనిపోతాయి. కాబట్టి నీరు తేలికగా పారించిన తర్వాత సాయంత్రం మళ్ళీ పొద్దు తిరిగే లోపు కంపల్సరీగా నత్రజని చెరువులు యూరియా వేసి నీరు పారింపు చేసుకుంటే తేలిక ధరనిచ్చుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఈ నువ్వు పంటలో ఉంది. సార్ దీనికి సంబంధించినటువంటి ఇంకా తెగుళ్ళు ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అంటారు? ఏ విధమైనటువంటి క్రిమిసంహారక మందులు మనం ఉపయోగిస్తే దీన్ని మనం అధిక దిగుబడి సంపాదించుకోవచ్చు అంటారు? ఇక పురుగులు తెగులు విషయంలోకి వస్తే మనం ఒక పైపాటుగా ఏదైతే మన పంట 70 నుంచి 80 రోజుల పంట కాబట్టి సుమారుగా 30-35 రోజుల టైంలో పురుగుల యాజమాన్య విషయంలో ఎసిఫేట్ అనే మార్కెట్లో మందు ఉంటుంది. ఎసిఫేట్ అనే ఈ మందుని 1.5 గ్రాముల లీటర్ నీటికి చెప్పిన పిచికారీ చేసుకుంటే మనకి పురుగులకు సంబంధించిన అన్ని మనకు పూర్తిగా మెరుగవుతాయి. ఎలాగ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ కానీ కార్బన్డైజం కానీ పెట్టాయి కాబట్టి తెగులు కూడా చాలా వరకు తక్కువగా వచ్చే అవకాశం. ఇంకా ఎక్కడైనా కుళ్ళు తెగులు లాంటిది ఏమైనా మనకి పంటలో కనిపిస్తే కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మార్కెట్లో ఉంటుందండి, సిఓసి అనేది. ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ని 3 గ్రాముల లీటర్ నుంచి చెప్పుగా ఈ పొడి మందుని కలిపి మన పిచికారీ చేసుకుంటే చాలా వరకు కుళ్ళుకు సంబంధించి ఏవైతే ఈ శిలీంధ్రాలకు సంబంధించిన ఇబ్బందులు పంటలో మన త్వరితగతిలో బయటపడిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఈ 80 రోజుల పంటని ఈ సస్యరక్షణ విషయంలో పురుగుల విషయంలో ఎసిఫేట్తోనూ అదేవిధంగా తెగులు విషయంలో అవసరం అనుకుంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల పొడి మందుని ఆ లీటర్ నీటి చెప్పును కలిపి పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా సస్యరక్షణ మనం చేపట్టిన వాళ్ళు అవుతాం. సమర్థవంతంగానే అన్ని కంట్రోల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే సరైన సమయంలో ఎరువులు అదేవిధంగా క్రిమిసంహారక మందులు కూడా వాడినట్లయితే మంచి దిగుబడులు సాధించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, విజయనగరం నుంచి. వాజీ వార్తలో ఇప్పుడు కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. విధి విలాసాన్ని ఎవరూ తప్పించలేరు. ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెంది మరొకరి తీవ్ర గాయాలైన ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్లాం గ్రామానికి చెందిన పాలూరి అప్పలనాయుడు ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న ఉదయం వేకువజామునే పని మీద బయలుదేరిన అప్పలనాయుడు తోలపు గోవిందరావుతో కలిసి ట్రాక్టర్ తీయగా వెనుక టైర్లో గాలి తక్కువ ఉందని తెలియడంతో టైర్ మార్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో టైర్ విప్పుతుండగా ఒక్కసారిగా టైర్ పేలడం వలన ఇద్దరు 5 అడుగుల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో గోవిందరావుకి కాళ్ళు చేతులు విరిగిపోగా డ్రైవర్ అప్పలనాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించగా అప్పలనాయుడు మృతి చెందాడు. గోవిందరావు విజయనగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. యంత్రం వలన సంభవించిన మరణంగా గుర్తించి 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చీపురుపల్లి మండలం కర్లాం విలేజ్లో మార్నింగ్ 6 o'clockకి కర్లాం విలేజ్కి సంబంధించినటువంటి ఒక ట్రాక్టర్ యజమాని, అతని పేరు పాలూరి అప్పలనాయుడు. అతని ట్రాక్టర్కి రిపేర్ చేయించాలనే ఉద్దేశంతో విలేజ్లోనే తోలాపు గోవింద్ అనే ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి పెట్టి ఆ మెకానిక్ షెడ్ పర్సన్ ఆపరేటర్ అయిన తోలాపు గోవిందును ఈ పాలూరి అప్పలనాయుడు ఇద్దరు కలిపి అతని యొక్క తొట్టి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తొట్టికి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి వీలు ఐరన్ పార్టు టైర్తో కూడి ఉన్నటువంటి దానికి నట్లు బోల్ట్లు వాటిని విప్పుచుండగా ఒక్కసారిగా ప్రెజర్కి టైర్ యొక్క ప్రెజర్కి ఏంటంటే అది ఫుల్ ఫోర్స్లో వచ్చి బరస్ట్ అవ్వడం జరిగింది. దాని మీద ఈ పాలూరి అప్పలనాయుడికి అలాగే ఈ గోవిందరావుకి ఇద్దరికి కూడా బలమైన గ్రీవియస్ ఇంజురీస్ అయినాయి అన్నమాట. కుడికాలు కుడి చేయి రెండు కూడా ఫ్రాక్చర్స్ అవ్వడంతోనే ఇంజురీస్ అయినటువంటి ఇద్దరిలోని పాలూరి అప్పలనాయుడు వచ్చి చనిపోవడం జరిగింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊసే లేదని కూల్చివేతలే కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ఆరోపించారు. ఈ రోజు ఉదయం వాజీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోగుల కోసం, రోగుల బంధువుల కోసం అన్నార్తిని తీర్చేందుకు 30 లక్షల రూపాయలు వెచ్చించి కడపలో నిర్మించిన అన్నా క్యాంటీన్ను ఒక పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం కూల్చివేయడం దారుణమని అన్నారు. ఇటువంటి అకృత్యాలను ప్రజలంతా ప్రశ్నించాలని సూచించారు. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ వైకాపా ప్రభుత్వం అభివృద్ధి అయితే పూర్తిగా మానేసింది. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని అంతా కూడా వీళ్ళు కూల్చివేసే పరిస్థితికి దిగజారిపోవడం అనేది చాలా ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి. 30 లక్షల రూపాయలు వ్యయం చేసి అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి అక్కడ హాస్పిటల్కి వచ్చిన రోగులకు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ సుమారు రోజు కూడా 500-600 మంది అక్కడ 5 రూపాయలకి భోజనం చేసే పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు వీళ్ళు స్వార్థం కోసం ఒక పెట్రోల్ బంకు నిర్మించాలని పూర్తిగా ఈరోజు ఆ అన్నా క్యాంటీన్ని పక్కన పెట్టి మొత్తం కూల్చేసి ఈరోజు పెట్రోల్ బంకుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అక్కడ లోకల్ అందరూ కూడా ఖండించడం జరిగింది. ఇలాంటి చర్యలు రాష్ట్రంలోనే అక్కడ కడప ఒకటే కాదు, కడప అనేది జగన్మోహన్ రెడ్డి తాలూకా జిల్లా. అలాంటి జిల్లాలోనే ఇలాంటి అకృత్యాలు జరిగితే ఇంకా రాష్ట్రంలోని ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇలాంటి అకృత్యాలు పాల్పడితే దానికి ప్రజలందరూ కూడా తిరగబడవలసిన బాధ్యత వాళ్ళకి ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కీలకమైన అంశాలుగా భావించి విజయనగరంలో 2 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జనతా కర్ఫ్యూను శ్రీకారం చుట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా పాటించి విజయనగరం వాసులు ఆదర్శంగా నిలిచారు. జనతా కర్ఫ్యూని పాటించడమే కాకుండా తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కోసం శ్రమించిన వైద్యులను, పారిశుద్ధ్య కార్మికులను అభినందిస్తూ చప్పట్లు కొట్టి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. విజయవంతంగా జనతా కర్ఫ్యూ ముగిసింది. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కీలకమైన అంశాలుగా భావించి విజయనగరంలో సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున జనతా కర్ఫ్యూకు శ్రీకారం చుట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా పాటించి విజయనగరం వాసులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. జనతా కర్ఫ్యూని పాటించడమే కాకుండా తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కోసం శ్రమించిన వైద్యులను, పారిశుద్ధ్య కార్మికులను అభినందిస్తూ చప్పట్లు కొట్టి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. విజయవంతంగా జనతా కర్ఫ్యూ ముగిసింది. ప్రముఖ రచయిత కేఎన్వై పతంజలి పేరు మీద సాంస్కృతిక వేదిక పేరుతో ప్రతి ఏడాది ఇచ్చే రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం ప్రముఖ రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్ పప్పు అరుణకి అందజేయనున్నట్లు వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు. ఈరోజు గురుజాడ అప్పారావు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 6 సంవత్సరాలుగా పతంజలి పేరున పురస్కారాలు అందజేస్తున్నామని అన్నారు. పప్పు అరుణ ప్రస్తుతం కార్పొరేట్ కమ్యూనికేషన్ రంగంలో పనిచేస్తూ సమాజానికి మేలు చేస్తున్న ప్రముఖుల ఆత్మకథలు రాసి ప్రజల ముందు ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వేదిక ప్రతినిధులు కృష్ణబాబు, లక్ష్మణ్ రావు, నాగేంద్ర ప్రసాద్, భాస్కర్, బంగారాజు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు కేఎన్వై పతంజలి 70వ జయంతి సందర్భంగా ఈ నెల 29వ తారీఖున ప్రతి సంవత్సరం కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక తరపు నుంచి ప్రతి సంవత్సరం ఇచ్చే సాహిత్య పురస్కారాన్ని ఈ సంవత్సరం పప్పు అరుణ గారికి ఇవ్వాలన్నది కమిటీ నిర్ణయించింది. మా కమిటీ ప్రతినిధులు విఎంకే లక్ష్మణరావు, అట్లాగే బండమూడి నాగేంద్ర ప్రసాద్, అట్లాగే కాటూరు సుభాష్ చంద్రబోస్, మరి ఎన్కే బాబు, ఇలాగా మిత్ర బృందం అంతా కలిసి కూర్చొని నిర్ణయం చేశారు. మేము కోరుతున్నది ఒక్కటే, పతంజలి గారు అద్భుతమైనటువంటి వ్యంగ్య రచనలతో వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచడంలో అద్భుత విజయం సాధించారు. పతంజలి గారు విజయనగరం వాసి కావటం, మనందరికీ తెలిసినటువంటి సుపరిచిత వ్యక్తి కావటం, ఒక సీనియర్ పాత్రికేయుడు కావటం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉంటాం. మరి కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక తరపున ఈ అవార్డు అంటే ఈ సంవత్సరంతో 7వ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది.
మరి చాలామందికి 6గురికి ఇప్పటికే మేము అందించాం. మోహన్ గారికి కానీ, సతీచంద్ర గారికి కానీ, మహర్షి గారికి కానీ, ఇట్లాగే అట్టాడు అప్పలనాయుడు గారికి కానీ ఇలా అందరికీ ఇచ్చాము. ఇది 7వ పురస్కారం. నేను పెద్ద ఎత్తున పతంజలి గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, సహచరులు ఉన్నారు, మంచి మిత్రులు ఉన్నారు. వాళ్ళంతా ఈ నెల 29వ తారీఖున విజయనగరం వెంకటరమణ డిగ్రీ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి పతంజలి గారి అభిమానులంతా కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. గర్భిణీలకు పౌష్టికాహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించిందని పట్టణంలో 27వ డివిజన్ కార్పొరేటర్ దుప్పాడ సునీత అన్నారు. జొన్నగుడ్డులోని ఈరోజు పోషణ్ పక్వాడ్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గర్భిణీలు ప్రతిరోజు బలవర్ధమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మనకి అందరికీ తల్లులందరికీ కూడా మన ఫుడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఉదాహరణకి బాలామృతం అయినట్లయితే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఇస్తున్నాము. ఆ పిల్లలకి బాలామృతంతో ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు. కేక్ తయారు చేసుకోవచ్చు, బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు, అలాగే పాలు వేసి లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి మనం పెట్టచ్చు. ఒకేలాగా పెడుతుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కనుక మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఒక్కొక్క రకంగా చేసి పెట్టాలి. ఒక స్త్రీ గర్భం దాల్చిన కానించి బిడ్డ 2 సంవత్సరాలు వయసు వచ్చినంత వరకు ఇక్కడ మన గవర్నమెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతిదీ తల్లి గర్భం దాల్చిన కానించి పిల్లకు కావాల్సిన ప్రతిదీ ఆకుకూరలు అవుతాయనండి, గుడ్లు, పాలు, చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి మేము ప్రతి అంగన్వాడీ ద్వారా కూడా మేము అవన్నీ ప్రతి నెల కూడా మన మహిళలకు అందరికీ అందజేయడం జరుగుతుందండి. ఇంతటి మంచి కార్యక్రమాన్ని మా గవర్నమెంట్ మనకు అందించినందుకు మా 27 ప్రజలు మహిళలు అందరూ కూడా గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ప్రతి నెల దాన్ని ఎంతో చక్కగా వినియోగించుకొని ఇలా ప్రతిదీ చేసి పెట్టి ఈరోజు ప్రతి పిల్లలకు కూడా వాళ్ళు పాలు, గుడ్లు, బాలామృతం, సోడిపిండి, బెల్లం ఇవన్నీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్షయవ్యాధి రహిత సమాజం కోసం విస్తృతంగా కృషి, సమష్టి కృషితో నివారణ సాధ్యమన్న టీబీ కంట్రోలర్ రాణి సంయుక్త. సకాలంలో పన్నులు చెల్లించండి, మొండి బకాయిలు చెల్లించుకుంటే కఠిన చర్యలు తప్పవన్న పుర కమిషనర్ వర్మ. మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పు కణిక, విప్లవ పతాక భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.